అనంతరం ధనుస్సులు వేసుకుని కవచాలు తొడుక్కొని ఖడ్గములు ధరించి ముందుకెడుతూ ఉంటే సీతాదేవి ఎంతో ప్రేమగా ఇలా అన్నది, స్వామి, మునిధర్మం చాలా విచిత్రమైనది. అడవులలో నివసించే వాళ్ళకి కొన్ని నియమాలు అందుకే పెద్దలు పెట్టారు. వ్యసనములు ప్రతి వ్యక్తికి 3 ఉంటాయి. అందులో ఒకటేమిటి, మిథ్యావాక్యం పరమకం తస్మాద్గురుతరా ఉభౌ పరదారాభిగమనం వినా వైరంచ రౌద్రత. మొదటిది అబద్ధాలాడడం, అసత్యమాడడం, మిథ్యావచనం అంటే అసత్యాలాడడం. రెండవది పరదారాగమనం. మూడవది అనవసరంగా ప్రాణిహింస చెయ్యటం. అసత్యాలాడడం నువ్వు చెయ్యవు పొరపాటును కూడా. అసలు మాట వరుసకు కూడా రాముడి దగ్గర అసత్యం ఉండదు. కాబట్టి నీ విషయంలో అసత్య గురించి ఆలోచించను. ఇక పరస్త్రీని చూస్తే తల్లిలా భావిస్తావు గనక ఆ పాపము నీ దగ్గర లేదు. ఇక మూడవది ప్రమాదకరమైనది, అది హింస. అసలే నువ్వు వీరుడివి. ఆ వీరత్వంలో ఇప్పుడు కత్తులు ధనుస్సులు ఉన్నాయి. ఇంద్రియాలు ఎంత కాదనుకున్నా నీ చేత హింస చేయిస్తాయి. పూర్వం ఇంద్రుడికి ఒక తపస్యాలిని పాడు చేయాలనే కోరిక కలిగిందట. ఒక ఆయన అడవిలో ఉండేవాడు, ఆయన పేరు చెప్పలేదురండి, తపస్వి అన్నారు. సత్యవాక్యం కలిగిన ఒక తపస్వి ఉన్నట్ట. ఆయన కఠోర తపస్సు చేస్తూ ఉంటే ఆయన నెత్తి మీద నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. ఆ అగ్నిజ్వాలలు ఇంద్రలోకం వరకు వెళ్ళిపోయాయి. అప్పుడు ఇంద్రుడికి భయం వేసింది. ఇతడు మహాతపస్సు చేస్తాడు, ఈ తపస్సు వల్ల బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు బ్రహ్మగారు ఆయన్ని ఏం కావాలో కోరుకోమంటాడు. వాడు నా ఇంద్ర పదవి కోరుకుంటాడేమో, వీడి తపస్సు పాడు చేయకపోతే నా పదవి పోతుందేమో అని భయపడి ఏమీ ఎరగనట్టుగా వచ్చి, మహాత్మా నువ్వెంతో గొప్పవాడివి, నాకు ఉపకారం చెయ్యన్నట్ట. ఎలాగా, ఒక భటుడి వేషంలో వచ్చాట, ఒక యోధుడి వేషంలో వచ్చాట, ఇంద్రుడి వేషంలో రాకుండా. తపస్సు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉపకారం చేయమంటే చెయ్యాలి కనుక ఏం కావాలన్నాడు ఆయన. నా దగ్గర ఒక కత్తి ఉంది, ఈ కత్తి నీ దగ్గర అట్టే పెట్టు, మళ్ళీ ఎప్పుడు అడుగుతానో అడిగినప్పుడు ఇయ్యి, అప్పటిదాకా దాచిపెడితే చాలన్నట్ట. మాట ఇచ్చాడు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కత్తి తీసుకుని ఆశ్రమంలో దాచాడు. ఇప్పుడు మాట ఇచ్చాడు కదా, ఆ కత్తి వాడికి తిరిగి ఇవ్వాలి కదా. అందుకని రోజు ఇలా కత్తి పక్కనెట్టుకుని నా కత్తి ఉందా లేదా, వాడికి తిరిగి ఇవ్వాలి కదా అని చూసేవాట. కత్తిని చూడడం వల్ల తపస్సు పోయింది. ఇప్పుడు ఈ కత్తి ఎలా ఉంటుందో చూద్దాం. ఓ రోజున వరలోంచి తీసేట, మంచి పదునుగా ఉంది. పదును గట్టిగా ఉందా లేదా అని చూడడానికి ఆశ్రమానికి వచ్చిన పులిని ఇలా కొట్టాట, దెబ్బకి తెచ్చింది అది. ఇక అక్కడి నుంచి ఈ కత్తి మీద వ్యామోహం కలిగి వేటాడడం మొదలుపెట్టి ఆయన క్రమంగా వేటగాడైపోయాడు, తపస్సు పాడైపోయింది. ఈ కథ సీత చెప్పింది రాముడికి. తపస్సు చేసుకునేవాడి దగ్గర కత్తి ఉంటేనే తపస్సు పోయి హింస వచ్చేస్తే, అటువంటిది అసలు క్షత్రియోత్తముడివి వీరుడివి అయిన నీ దగ్గర మీ తమ్ముడి దగ్గర ఆయుధాలు ఉంటే ఆయుధాలు పట్టుకుని మీరు అడవుల్లో తిరుగుతూ ఉంటే మీరు తపస్సు ఏం చేస్తారు, హింస చేయడం తప్ప. అగ్ని వెలుగుతున్నప్పుడు అందులో ఎండుకట్టెలేస్తే ఏమవుతుంది, బొగ్గన మంటలేస్తుంది. అలాగే మీ దగ్గర పరాక్రమం అనే అగ్ని ఉన్నది, మీరు పరాక్రమం అనే అగ్నిని ధరించారు. ఈ పరాక్రమం అనే అగ్నిని ప్రజ్వరల చేసే కట్టెలు ఈ ఆయుధాలు. రాక్షసుల్లో కొంతమంది తప్పులు చేయొచ్చు, అంత మాత్రం చేత కనిపించిన రాక్షసులందరినీ చంపేస్తే ఎలాగ మరి? సెక్యులర్ భావాలు ఇవి. సీతామాత అలాగే మాట్లాడాలి. అందుకని ఆవిడ ఇలా అందనమాట, నిరపరాధులైన రాక్షసుల్ని చంపడం నాకు ఇష్టం లేదు, నా మాట విను. వనవాసంలో శస్త్రధారణం న్యాయమా? క్షత్రియ ధర్మానికి తపోవృత్తికి పొంతన కుదురుతుందా? నువ్వేమన్నావు, వనవాసం చేస్తానన్నావు. వనవాసం చేసేటప్పుడు ఇలా హింస చేస్తే అప్పుడు మామగారికి అత్తగారికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందేమో. ఆలోచించు. ధర్మం తెలిసి అనడం లేదు, మీకు ధర్మం చెప్పగలిగేదని కాదు. ఏదో ఆడదాన్ని మీ ఆవిడ్ని గనక స్త్రీ చాపల్యంతో పలికానది మళ్ళీ కోసం మెరుపు. మనకి ఇది వినగానే ఆశ్చర్యం కలుగుతుంది, సీత ఇలా అనొచ్చా అని. సీత అమ్మవారు, అమ్మవారికి కరుణ తప్ప ఇంకేం ఉండదు. ఎంత దుర్మార్గుండైనా క్షమించే లక్షణం కేవలం తల్లికి మాత్రమే ఉంటుంది. అందుకే తల్లికి తప్పు కనిపించదు అన్నారు. నహి మాతా సముపేక్షతే సుతం అన్నారండి శంకరాచార్యులు వారు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో. శివుడిగా ఉన్నప్పుడు శిక్షిస్తాడు, కానీ అమ్మవారి దగ్గర అవతలవాడు ఎంత పాపాత్ముడైనా శిక్షించే లక్షణం ఉండదట. అందుకే ఏమన్నారు, అవ్యాజ కరుణామూర్తి అని సహస్రనామంలో ఒక నామం ఉన్నది. లలితా సహస్రనామానికి నేను రాసిన భాష్యం ఒకసారి చదవండి, తెలుస్తుంది మీకు. ఎన్నో అపూర్వమైన భావాలు ఉంటాయి అందులో.
అమ్మవారు అవ్యాజ కరుణామూర్తి, ఏ వంక లేకుండా ప్రేమిస్తుంది. మనలో ఏదైనా ఒక స్వార్థం ఉంటేనే ఇతరులను ప్రేమిస్తాం. మీ వల్ల నాకో నా వల్ల మీకో ఏదో ఒక లాభం ఉంటే కానీ ఒకరినొకరు ప్రేమగా చూడలేము. కానీ అమ్మ అలా కాదట, అవతలవాడు ఎంత స్వార్థపరుడైనా క్రూరుడైనా పోన్లే అంటుందిట. కత్తితో తల నరుకుతున్నా కొడుకుని క్షమించమంటుంది కానీ తల్లి వీడు నా తల నరికాడు దుర్మార్గుడు వీడిని ఉరి తీయండి అనదు. అందుకని మాత మహాకరుణాస్వరూపిణి. అందువల్ల ఆవిడ రాక్షసులు ఎంత దుర్మార్గులైనా వాళ్ళని చంపడానికి ఇష్టపడదు. లంకానగరం అంతా తగలబెట్టేస్తాను వీళ్ళని చంపేస్తానంటే హనుమంతుడు నకశ్చిన్ నాపరాధ్యతి అంది సుందరకాండలో. తప్పు చేయని వాడు ఎవడు, ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయకుండా ఎవడుంటాడు, అందుకని వీళ్ళని చంపద్దు అన్నది ఆవిడ. హనుమంతుడికి ఒళ్ళు మండిపోయింది. సీతని బెంగ పెట్టుకునేలా చేసి సీతని ఏడిపిస్తున్న రాక్షస స్త్రీల మీద కోపం కలిగి, అమ్మా నువ్వు ఒక్కసారి అంటే చాలు నీ చుట్టూ ఉండి నిన్నందాకదాకా ఏడిపించిన ఈ రాక్షస స్త్రీల డొక్కలో కిక్కిచ్చి నెత్తురు కక్కుకునేలా చేస్తానన్నాడు ఆయన. చంపి పారేస్తానన్నాడు. అప్పుడు ఆవిడ అలా చంపుకుంటూ పోతే లోకలు ఎవరు బతుకుతారు నాయన, నా కశ్చిత్ నాపరాధ్యతి. ఎప్పుడో ఒకప్పుడు అపరాధం చెయ్యని వాడు ఉంటాడా? తప్పు చేసిన వాడిని చంపడం కాదు, వాడిని క్షమించి వాడిని బాగు చెయ్యాలంది. ఇలా ఎవరు అనగలుగుతారు? అందుకని ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ. ఒక్కసారి అలా నమస్కరించినంత మాత్రం చేత కానీ నమస్కరించకపోయినా కరుణించే లక్షణం అమ్మవారిది. కానీ రాముడో శరణంటేనే రక్షిస్తాడు. రాముడికి సీతకి అంత తేడా ఉందట. ఒకసారి రామా నేను నీ వాడిని అంటే అప్పుడు రాముడు తన బాధ్యత తీసుకుంటాడు. కానీ సీత అలా కాదట, ఎవ్వరూ శరణు అనకపోయినా రక్షిస్తుందిట. అందుకని అంత జాలిపడితే రాముడు ఏమన్నాడు, ఆయన ధర్మాత్ముడు కదా, రాముడంటేనే రామో విగ్రహవాన్ ధర్మ అని పదే పదే చెబుతున్నాం కదా. ఆయన ఏమన్నాడు, నువ్వు కుసుమ కోమలివి, ధర్మజ్ఞురాలివి, జనక మహారాజు గారి వంశంలో పుట్టిన దానివి, అందుకే నా కోసం ఇలా హితం పలికావు. కానీ ఇంకొక మాట నీకు నేను చెప్పాలి. క్షత్రియులు ధనుస్సు ధరించిన చోట సామాన్య ప్రాణులు ఆర్తనాదం చెయ్యకూడదని ఒకప్పుడు నువ్వే నాతో అన్నావు. అనగా ఒక రాజుగారు తన చేతిలో కత్తో ధనుస్సో పట్టుకున్నాడు. ఆ కత్తి పట్టుకున్న రాజుగారి ఎదురుగుండా ఉన్న ప్రజలెవరూ బాధపడకూడదట. బాబోయ్ మేము చచ్చిపోతున్నామనే మాట వాళ్ళ నోటి నుంచి రాకూడదు. ఈ మాట నువ్వే చెప్పావా? ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడానికి శస్త్రధారణ చేశాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మహర్షులందరూ ఏడుస్తూనే ఉన్నారు. మా ప్రాణాలు పోతున్నాయి, ఎంతోమంది చచ్చిపోయారు, ఆడవాళ్ళకి మానభంగాలు అయిపోతున్నాయి, ఈ దుర్మార్గులైన రాక్షసులు రక్తం తాగుతున్నారు, మెడలు విరిచేస్తున్నారు, వాళ్ళ నుంచి రక్షించమని ఋషులు అడిగితే కాదు అంటామా? అంటే వాడు క్షత్రియుడా? అది వాడి ధర్మమా? ఆ రాక్షసులు పరమక్రూరులు, మంచి లేదు చెడ్డ లేదు, చంపడమే వాళ్ళ పని. విగ్రహాలు పగలగొట్టడం, మనుషుల్ని చంపడం, ఇది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఆ దుర్మార్గుల నుంచి రక్షిస్తానని అందుకే మాట ఇవ్వాల్సి వచ్చింది. అసలు నా వనవాసానికి అడుగు పెట్టడం వెనకాల ఉన్న ప్రయోజనం ఇదే, లేకపోతే వనవాసం ఎందుకు నాకు? ఇప్పుడు వాళ్ళకి మాట ఇచ్చానా? ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోలేను, మా ఆవిడ వద్దంది అందువల్ల కత్తి పక్కన పెడతా అని నెత్తి నోరు మొత్తుకున్న వాళ్ళ మాట వినకుండా ఉంటే అప్పుడు నేను రాముడిని అవ్వను, నా పేరే మారిపోతుంది. ఇప్పుడు ఆలోచించు, ఆ క్రూర రాక్షసులు ఎంత దుర్మార్గులో విరాధుడిని చూసావుగా నువ్వు, అలాంటి వాళ్ళు నీ నడుం పట్టుకుని ఎత్తి పట్టుకుపోతానన్నాడు, నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, మమ్మల్ని చంపి తింటానన్నాడు. ఇలాంటి వాళ్ళు ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని ఉపేక్షిస్తే సాధువులకి రక్షణ ఉండదు. లక్షలాది మంది సాధువుల్ని రక్షించడం కోసం ఇలాంటి క్రూరుల్ని చంపవలసిందే. అందువల్ల ప్రాణం పోయినా ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటాను. నీవన్నట్టుగా అనవసరముగా మాత్రం ఏ హింస చెయ్యను. అవసరమైన హింస ఉండాలట. అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. అహింస చాలా గొప్ప ధర్మం, కానీ ధర్మరక్షణ కోసం చేసే హింస ఇంకా గొప్పది. ధర్మాత్ముల్ని రక్షించడం కోసం హింస చెయ్యవలసిందే. మన బోర్డర్లో ఉన్నారండి మిలిటరీ వాళ్ళు మేము అహింస పరమో ధర్మ అని కూర్చుని మన బోర్డర్లో తుపాకులు వదిలేస్తే వాళ్ళు చచ్చిపోతారు, మనము చచ్చిపోతాం. ఇప్పుడు ఈ దిక్కుమాలిన రాజకీయ పార్టీల వాళ్ళంతా మిలిటరీ వాళ్ళని విమర్శిస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, బోర్డర్ దగ్గర. వెధవాళ్ళని అనకూడదు కానీ బొళ్ళు మండిపోతుంది. ఇలా అన్నాను ఏమనుకోకండి, తిట్టినా నాకు పాపం రాదు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం మిలిటరీ వాళ్ళని. నిన్నో మొన్నో ఓ
ఓ హీరోయిన్ మాట్లాడింది, మిలిటరీ వాళ్ళంతా పాపాత్ములు అంటూ. వాళ్ళ పాపాత్ములు, నువ్వు పాపాత్మురాలివి. ప్రాణాలు పోతూ ఉంటే చలిలో నానాయాతన పడి తిండి తెప్పలేక కుటుంబాలను విడిచిపెట్టి దేశ రక్షణ చేసి వాడు ప్రాణం విడిచిపెడుతూ ఉంటే వాళ్ళకేమో ప్రధానమంత్రి గారు సపోర్ట్గా ఉంటే వీళ్ళంతా వెళ్ళి అక్కడ వాళ్ళని చంపేస్తున్నారంటారేంటి? చంపకపోతే మనం చచ్చిపోతాం. ఇవాళ మీ ఇంట్లో కూర్చొని మీరు సుఖంగా తింటున్నారంటే, శనివారాలు ఈ పెసరటుప్పా చేసి తింటున్నారంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఉపకారం అండి మనకి. అటువంటిది ఆ పుణ్యాత్ములకి మనం సపోర్ట్గా ఉండాలి. దేశ రక్షణ కోసం జవానులు వెనకాతలు మనం ఉండాలి. జై జవాన్ అనండి అంతే మరాలి, జై కిసాన్ జై జవాన్. అంతేగాని వాళ్ళని తిట్టడం ఏమిటి? వాళ్ళు హింస చేయకూడదా? వాళ్ళు హింస చేయకపోతే ఈ లోకంలోకి ఏ అహింస ఉండదన్నమాట. అప్పుడప్పుడు మేము కోపంతో ఏదన్నా అన్నా దాంట్లో ఉన్న ఆవేదన అర్థం చేసుకోండి అంతే. అందువల్ల రాముడు అంత మాట మాట్లాడాడు, ధర్మం కోసం హింస చెయ్యాలి. అయినా నువ్వు చెప్పింది సూచనే, నా ప్రాణం కంటే ప్రాణం గనక నువ్వు మహాత్మురాలివి గనక ఇలా పలికావు అని పలికి ఆమెతో కలిసి వెళ్ళాడు. ఈ విధంగా అమ్మవారి కరుణ, రాముడు కరుణతో కూడినటువంటి ధర్మరక్షణ, ఈ రెండూ కలిసి ముందుకు వెళ్ళాయన్నమాట. అలా వెళ్ళగా వెళ్ళగా కొంతమంది ఋషులు ఆయనకి స్వాగతం పలికారు. ఆ ఋషుల్లో ధర్మభృతుడు అని ఒక నాయకుడు ఉన్నాడు. ఆయనతో కలిసి వెడుతున్నాడు రాముడు. ఎక్కడికి? ఆశ్రమ నిర్మాణం చేసుకుని ఎక్కడో చోట సుఖంగా ఉండడానికి. ఇంతలో చోట పెద్ద సరస్సు కనపడిందండోయ్. ఆ సరస్సు దగ్గర అపూర్వమైన ఒక సంగీతం వినపడింది. మంచి మృదంగధ్వనులు, రకరకాల వీణా నాదాలు, పాటలు ఇవన్నీ వినపడుతున్నాయిట. మనుషులు కనపడడం లేదు, కానీ కంకణ శబ్దాలు, తాళ శబ్దములు, సంగీత ధ్వనులు, గానములు వినపడుతూ ఉంటే కుతూహలం కలిగింది రామునికి. ధర్మభృతుడనే మునిని పిలిచి, మహాత్మా, ఈ చెరువు దగ్గర ఎవరూ కనపడటం లేదు, కానీ సంగీత ధ్వనులు వినపడుతున్నాయి, ఇంపైన శబ్దాలు వినపడుతున్నాయి. ఏమిటి ఈ శబ్దాల యొక్క రహస్యం? కనపడకుండా వినపడ్డం ఏమిటన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడు, మహాత్మా, ఒకప్పుడు మాందకర్ణి అని ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన ఈ చెరువు దగ్గర 10,000 సంవత్సరాలు తపస్సు చేశాట. ఏకంగా 10 వర్ష సహస్రాణి వాయుభక్షో జలాశ్రయ, కేవలం నీరు మాత్రమే తాగుతూ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సుకి దేవతలు భయపడిపోయారు. అగ్నిదేవుడి యొక్క నాయకత్వంలో సమావేశమయ్యారు. ఈ మహర్షి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అవ్వడం ఖాయం. అప్పుడు ఈయన దిక్పాలకుల్లో ఎవరో ఒకరి పదవులు ఆక్కుంటాడు. అగ్ని పదవికి ముప్పు రావచ్చు, లేక యముడికి ముప్పు రావచ్చు, ఇంద్రుడికి ముప్పు రావచ్చు, ఏదో వాళ్ళకి మొత్తం మీద ముప్పు వస్తుంది అనుకున్నారంటే. దేవతలకి ఇదో భయం ఉందండో. మరీ ఎక్కువ తపస్సు చేస్తే వాళ్ళ పదవులు మనం లాక్కుంటారేమో అని వాళ్ళు భయపడి పరీక్షిస్తారు. పరీక్షలో నెగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వామిత్రుడు నెగ్గలేదా? వశిష్ఠుడు ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదా? కొంతమందికి ఇంద్రియ నిగ్రహం లేక భ్రష్టులు అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ మాందకర్ని అలా తపస్సు చేస్తూ ఉంటే దేవతలు ఈయన వల్ల మనకి ఎక్కడ ముప్పు వస్తుందో అని అనుకుని కొంతమంది అప్సరసల్ని 5గురిని పంపారు. పరమసుందరీమణులు అటు వాళ్ళు. పూర్వం ఉన్న రంభాది అప్సరసలు కాదు వీళ్ళు, వాళ్ళకి అతీతల అయిన సౌందర్యం కలిగిన 5గురు అప్సరసలు. వాళ్ళు 5గురు వచ్చారు. మాందకర్ని చుట్టూత ఆయన తపస్సు చేస్తూ ఉంటే నిలబడి నృత్యం చేశారు. ఆయన మీదబడి కౌగిలించుకున్నారు, పువ్వులు జల్లారు. వెంటనే మాందకర్ని కళ్ళు తెరిచాడు. ఏమి సౌందర్యం అనుకున్నాడు ఆయన. తపస్సు విషయం మర్చిపోయాడు. 10,000 సంవత్సరములుగా ఆయన ఈ చెరువులో అగాధమైన ప్రాంతంలో అడుగున ఒక దివ్య భవనం నిర్మించాడు. ఆ భవనం ఎవరికీ కనపడదు. ఆ అడుగు నుండి ఆ భవనంలో అప్సరస్సులతో ఆటలు పాటలు పాడుతూ తపస్సు మర్చిపోయి క్రీడిస్తున్నాడు. మామూలు వాళ్ళకైతే ఆ శబ్దాలు వినపడవు, నువ్వు మహాత్ముడివి కనుక నీకు ఆ శబ్దాలు వినపడ్డాయి. ఆ మాందకర్ణి గారు అప్సరస్సులతో ఆటలు పాటలు ఆడుతున్నాడు అనమాట. అక్కడ సంగీత ధ్వనులు ఇవి అన్నట్ట. ఆశ్చర్యం అన్నాడు రాముడు కూడా. చూచారా, మహాతపస్సు చేసి కూడా కేవలం ఆ అప్సరస్సుల యొక్క భ్రాంతిలో పడి ఇంకా రాముడు అక్కడికి వచ్చినా మిగతా వాళ్ళలా రామదర్శనం చేసుకోకుండా అడుగును కూర్చొని గానా భజానా వింటున్నట్ట. అదే యోగం అంటే. ఈయన గురించి మను సంభవంలో చాలా అద్భుతంగా చెప్పారు. స్వారోచక్ష మను సంభవంలో వరూధిని అని ఒక అప్సరస్సు ఉంది. ప్రవరుడని ఆయన్ని మీదబడి కౌగిలించుకుంటే చీపు అన్నాడు ఆయన.
అప్పుడు ఆవిడ మండిపోయి ననుపుకాడై వెల్పు నాగవాసముగూడి మహిమగోల్పడియనే మాందకర్ణి. దేవతల యొక్క స్త్రీల సమూహంతో క్రీడించిన మాందకర్ణి తన మహిమ ఏమైనా కోల్పోయాడా? అలాగే నువ్వు నన్ను పొందితే నీ మహిమ ఏం పోతుంది అంది. అంటే అలా సపోర్ట్ చేసుకోవడానికి అలా అందనుకోండి. ఇక్కడే తర్వాత కథ మీకు చెప్పాలి. ఈయన ఇలా కొంతకాలం ఉన్నాడు, ఆ తర్వాత తపశ్శక్తి అంతా పోయింది. ఆ కథ ఈ మధ్యకాలంలో నేను చెప్పిన భాగవత మహిమలో వినండి, పూర్తిగా చెప్పను. కానీ ఆ మాందకర్ణి మళ్ళీ మామూలువాడు అయిపోయాడు, తపశ్శక్తి అంతా పోయింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక, అయ్యో కష్టపడి తపస్సు చేసి చివరికి స్త్రీలోలత్వం వల్ల సర్వనాశనం అయిపోయానే, ఇప్పుడు నేను ఎలా ముక్తి పొందుతాను అనుకున్నట్ట. ఈయనతో ఉండడం వల్లేమో ఈ తపస్సు చేసినటువంటి వాళ్ళ సంపర్కం వల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఇంతకీ చెప్పొచ్చింది ఏంటంటే, ఆ 5 అప్సరసలు ఈయన్ని కౌగిలించుకోవటం వల్ల ఈయన తపశ్శక్తి అంతా లాక్కుని వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. అంటే ఈయన తపశ్శక్తి ఆ 5 బ్రహ్మలోకం ఇచ్చింది. మహాతపస్సు చేసినటువంటి వాళ్ళ కౌగిలింత వల్ల అవతల వాళ్ళు ముక్తి పొందుతారు. కానీ ఈయన తపశ్శక్తి పోయింది. అందుకని 7 పర్యాయములు భాగవత్ సప్తాహం చేసుకున్నట్టు ఆయన. ఆ సప్తాహం చేసుకుని శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఈ శరీరం విడిచిపెట్టాడుగైనా ఈ శరీరం మీద నుంచి వెళ్ళాట ఒక ఆయన విమానంలో. భాగవత సప్తాహాలు చేసి వైకుంఠానికి వెళ్ళిన ఆయన శరీరం మీద నుంచి విమానంలో వెళ్ళడం వల్ల ఆయన తపస్సంతా కోల్పోయి ఎదబడిపోయి భ్రష్టుడైపోయాడు ఆ శవం దాటడం వల్ల. అంటే భాగవత సప్తాహం ఎంత గొప్పదో ఆలోచించండి. భాగవత మహిమలో వస్తుందన్నమాట ఇది. సప్తాహాలు చేసి శరీరం విడిచిపెట్టినటువంటి వాడి ఎముకలు కానీ శరీరం కానీ ఎక్కడన్నా ఉంటే దాని మీద నుంచి మనం దాటితే మన సర్వశక్తులు పోతాయి. ఆ పైన ఎగురుతున్న వాడి మహిమ పోయి వాడు మళ్ళీ భూమి మీద భ్రష్టుడై చివరికి మళ్ళీ వాడు సప్తాహం చేసుకుని భాగవతం తద్వారా ముక్తి పొందాడు అనుకోండి. అది ఒక్కసారి వీలుంటే ఈ మధ్యకాలంలో పొంగనూరులో చెప్పినటువంటి భాగవత సప్తాహ మహిమలో వినండి. అవి చెబితే ఇప్పుడు రామాయణం అంత ఎప్పటికీ చాలా పెద్దది అవ్వదు. అందుకని నేను క్లుప్తంగా చెప్పొదిలేస్తున్నాను కొన్ని చోట్ల. లేకపోతే ఇతర పురాణాల్లో ఉన్న ఈ మహానుభావుల మహిమ చెబితే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఒక పురాణంలో లేనిది మరో చోట ఉంటుంది. ఈ మాందకర్ని కఠోర దీక్షతో సప్తాహములు చేసేట, ఏకంగా ఏకధాటిన విడిచిపెట్టకుండా చేసేట. చెప్పకూడదనుకున్నా చెప్పేస్తున్నారు. కానీ ఇక్కడ రామాయణం ప్రారంభమైన రోజు నుంచి రేపు 29వ తారీఖు వరకు 4 నవాహ దీక్షలతో ఇక్కడ రామాయణ పారాయణం చేయిస్తున్నాను నేను. భక్తుల యొక్క గోత్రనామాలతో, ముఖ్యంగా హరిగారి గోత్రనామంతో రోజు చేయిస్తున్న కారణం ఏంటంటే ఆ పారాయణములు అపార శక్తిని ఇస్తాయి మనకి. ఇప్పుడు కూర్చున్నటువంటి ఈయన, ఆ వెనకాతలు కూర్చున్న ఆయన, వీళ్ళంతా కూర్చుని రోజు అక్కడ పారాయణ చేస్తున్నారండి. నిస్వార్థంగా కేవలం నేను పిలిస్తే వచ్చి పారాయణ చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కారణం ఏమిటంటే దాని మహిమ గురించి ఇందులో చెప్పారు. స్కాంద పురాణంలో మొదలైనటువంటి పురాణములలో రామాయణ పారాయణ వల్ల ఏమొస్తుంది, భాగవత పారాయణ వల్ల ఏమొస్తుంది. భాగవతం అయితే సప్తాహ దీక్ష, రామాయణం అయితే నవాహ దీక్ష, దేవీ భాగవతం అయితే నవాహ దీక్ష. ఇలా పారాయణములు చెయ్యగా 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 వచ్చే మహాతపశక్తి వల్ల శరీరముతో కూడా బ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతాడు వాడు. అంతలా చదవాలి, చెయ్యాలి. ఈ మాందకర్ణి ఆశ్రమాన్ని చూసుకుని ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఇక్కడ ఒక అనుమానం రావాలి మనకి. మిగతా ఋషులకి ఆయన నమస్కరించాడు కనపడితే, ఆశ్రమాలకు కూడా దండం పెట్టాడు. మాందకర్ణి చెరువు కింద ఉన్నాడంటే దండం పెట్టకుండా వెళ్ళిపోయాట. ఎందుకని? కేవలం 5 వస్తే తన తపశక్తి వాళ్ళకి అంటగట్టి తాను భ్రష్టుడైపోయిన వాడికి దండం పెట్టకూడదు. అందుకని నమస్కరించకుండా వెళ్ళిపోయాడు. అలా ముందుకు వెళ్ళాక ఒక చోట ఆశ్రమం కట్టుకున్నారు. ఇలా రాముడు వనవాసానికి వచ్చాక పరిదశాన్ మాసాన్, ఓ చోట 10 నెలలు ఉన్నాడు. ఒక ఆశ్రమంలో సంవత్సరం ఉన్నాడు. ఒక ఆశ్రమంలో 4 మాసాలు ఉన్నాడు. చిత్రకూటం నుంచి మొదలుపెట్టి 10 మాసాలు, ఏడాది, 4 మాసాలు, 5 మాసాలు, 6 మాసాలు, 7 మాసాలు, ఇంకా ఇలా ఒక మాసం కంటే ఎక్కువ. ఒక చోట కేవలం 15 రోజులే ఆశ్రమంలో ఉంటూ ఆశ్రమం విడిచిపెట్టాడు. ఒక చోట 3 మాసాన్, 3 మాసాలు, అష్టమాసమస్య 8 మాసాలు, ఇలా రకరకాల ఆశ్రమాలు నిర్మించుకుంటూ ఒకే చోట ఉండకుండా ఉన్నట్ట. ఒకే చోట ఎందుకు ఉండకూడదు 14 ఏళ్ళు అని అనుమానం వచ్చింది కొందరికి. వాళ్ళు అడిగారు అన్నమాట. ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే ఆ స్థలం మీద వ్యామోహం ఏర్పడుతుంది. మీరు ఒకే ఇంట్లో ఎక్కువ కాలం ఉన్నారనుకోండి అద్దింట్లో, ఈ అద్దింట్లోంచి వెళ్ళబుద్దేక ఈ ఇల్లు మనం కొనేసుకున్నా లేక అవతలవాడు దానం ఇచ్చేసినా బాగుండనిపిస్తుంది.
వ్యామోహం కలుగుతుంది. ఈ వ్యామోహం తపస్సుని పాడు చేస్తుంది. అందుకని ఒకే చోట ఎప్పుడూ కూడా పూర్వకాలంలో మహాత్ములు ఉండేవారు కాదు. శుకుడు ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ ఎక్కడ ఉండేవాడు కదట. ఆ స్థల వ్యామోహం రాకుండా ఉండడం కోసం అలా తిరుగుతూ ఉండేవాట. వాల్మీకి కూడా గంగా తీరంలో, ప్రయాగలో, తమసా తీరంలో ఇలా ఎన్నో చోట్ల ఎందుకు ఆశ్రమాలు కట్టుకున్నాడంటే ఎక్కడా నిలకడగా ఉండకూడదని. నిలకడగా ఉంటే మళ్ళీ తాను కూడా సంసారులకు మళ్ళీ స్థల వ్యామోహం పొందుతానని భయపడి వాళ్ళు దూరంగా ఉండేవారట. ఎందుకండి ఈ సీటే 10 రోజులు కూర్చుంటే 11వ రోజు నేను పట్టుకుపోవాలనిపిస్తుంది. దిక్కుమాల వ్యామోహం అది డేంజర్. అంటే నేనంటే అన్నిటినీ జయించాను కొంతవరకు పూర్తిగా జయించానని అన్నగానే ఈ కుర్చీలో కూర్చునే వాళ్ళని చూస్తున్నాం కదా, ఆ కుర్చీ నాదంటాడు రాగానే. ఆయన లేనప్పుడు కూర్చోవాలి కానీ ఎవడో కూర్చుంటే మండిపోతున్నాడు. మనకి మన సీట్ అనిపిస్తుంది. మన సీటా? అది మనది కాదు, ఎవరిది కాదు, ఈ పీఠంది. మీరు అలా వెళ్ళగానే బయటికి గంటేస్తారు. నా చిన్నప్పుడు తెలియక టేక్ యువర్ సీట్ అంటే నాకు తెలియక ఆ కుర్చీ పట్టుకుపోయినట్టుకి టేక్ యువర్ సీట్ అన్నారు కదా అన్నాను. అన్నాడు ఇదేంట్రా సంస్కృత మాస్టర్ అబ్బాయి సీట్ ఎత్తుకుపోయామంటే నాకేం తెలుసండి. ఇంగ్లీష్లో టేక్ కంటే తీసుకుపోవడం కదా, టేక్ యువర్ సీట్ అంటే నా సీట్ నేను పట్టుకుపోవాలేమో అని పట్టుకుపోయానన్నాను. అంచేది మీరు ఎవరు టేక్ యువర్ సీట్ అని పట్టుకుపోకండి. పట్టుకుపోతే కుదరదు కూడా. గేటు దగ్గర ఎవడోడు కాపలా ఉంటాడు, మీరు అలా పట్టుకెళ్ళరు. మీకు కాస్త ఇంగ్లీష్ వచ్చినండి. ఎందుకు చెప్తున్నానంటే కూర్చుంటే ఆ సీటు మీద కూడా వ్యామోహం వస్తుంది మనకి. అందుకనే ఎక్కువ కాలం ఉండకుండా తిరిగాడు రాముడు. ఇలా మొత్తం మీద యయుహు సంవత్సర దశ 10 ఏళ్ళు గడిచిపోయిందన్నారు. ఆ 10 ఏళ్ళు అయ్యాక మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు సుతీక్ష్ణుడు అన్నాడు, మహర్షి నేను నాకంటే ఎక్కువగా తపస్సు చేసిన వాళ్ళు ఎక్కడా చూడలేదు. రామ, లక్ష్మణ, సీత మీరు అడవుల్లో తిరుగుతూ కఠోరమైన నియమములతో గడుపుతూ తపస్యాలుని మించిపోయారన్నట్ట. రామలక్ష్మణుల యొక్క తపస్సు చాలా గొప్పది. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన వాళ్ళకంటే 1 గంట రాముడు ధ్యానంలో కూర్చుంటే ఆయన ముఖంలో నుంచి వచ్చే వెలుగు ఎక్కువగా కనపడుతుందన్నమాట వాళ్ళకి. అందుకని వాళ్ళు ప్రశంసించారు. రాముడు ప్రశంసలు వెండవు, ఆయనకి ఇవన్నీ అక్కర్లేదు. పొగిడిన ఒకటే, తెగడిన ఒకటే. ఆయన అన్నాడు, ఇక్కడ 10 ఏళ్ళు నిండి 11వ ఏడులోకి అడుగు పెడుతున్నాను. ఇంకెక్కడి నుంచి తీవ్రమైన దండకారణ్యంలోకి వెళ్ళాలి. సువిశాల దండకారణ్యం ఎక్కడుందో నేను చూడలేదు. ఈ దండకారణ్య ప్రారంభ ప్రాంతంలో ఉన్నాను ఇంతవరకు. కేకారణ్యమైన దండకారణ్యం మధ్యలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉందని విన్నాను. ఆ అగస్త్యుణ్ణి చూడాలి. పంచవటీ తీరానికి వెళ్ళాలి. వెడితేనే ఈ ఆశ్రమవాసం చేసినటువంటి ఫలితం సిద్ధిస్తుంది. అనగా మంచి మాట ప్రస్తావించావు. అసలు నేనే సీతాలక్ష్మణ సమేతంగా అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళు అని నీకు చెబుదాం అనుకున్నాను. అప్పుడే నువ్వు ఈ అడవికి వచ్చినటువంటి ఫలితం ప్రజలకి సిద్ధిస్తుంది. ఇక్కడ కూర్చుంటే ఏముంది ఉపయోగం? ఒక రాత్రి గడిపి ఇక్కడి నుంచి అలా ముందుకెళ్ళు. అక్కడ దక్షిణం దిక్కులో అగస్త్యుని యొక్క సోదరుడి ఆశ్రమం ఉంటుంది. అగస్త్య భ్రాతురు ఆశ్రమ. అగస్త్యుని యొక్క సోదరుడి పేరు సుదర్శనుడు అని ఉంటుంది. ఇది సౌనక సంహితలో వాటిల్లో. కానీ రామాయణంలో పేరు ఎత్తకుండా అగస్త్య భ్రాత అన్నారు. ఇక అప్పటి నుంచి అన్నగారు ఎవడన్నా పేరు తెచ్చుకుని తమ్ముడికి పేరు లేకపోతే అగస్త్య భ్రాతరా అంటారు. అలా ఆ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఒక రాత్రి అక్కడ గడుపు. అక్కడి నుంచి అలా ప్రయాణం చేయగా అగస్త్యుని ఆశ్రమం కనపడుతుంది, మీకు తెలిసిపోతుంది. ఇక ఆలస్యం చేయకండి. ఎలాగో వెళ్ళాలనుకున్నారుగా, వెళ్ళాలనుకున్నప్పుడు ఈ రాత్రి గడపద్ది ఇక్కడ, వెళ్ళిపోండి అన్నాడు ఆయన. నేడే అన్నాడు. అద్యైవ గమనే అంటే ఇప్పుడే వెళ్ళండి. ఒక్కొక్కప్పుడు అవతలవాడు ప్రయాణం చేయటం అవసరం అనుకున్నప్పుడు ఈ పూట ఉండి వెళ్ళండి అనకూడదట, వెళ్ళి రండి అనాలి. పురాణం వినడానికి ఒక ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారండి, వెళ్ళిపోవాలి ఆయనకి టైం అవుతుంది, అందుకని తొందరగా భోజనం చేసి వెళ్ళిపోండి అనాలి. కానీ కాసేపు కూర్చుని వెళ్ళండి అంటే అక్కడ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఆయనకి ఇబ్బంది. అందువల్ల తక్షణం వెళ్ళమన్నట్ట. అప్పుడు వారు వెడుతూ దారిలో ముందుగా అగస్త్య సోదరుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన దగ్గర కొంతసేపు ఉన్నారు. అనంతరం అగస్త్యుని ఆశ్రమానికి ఇప్పుడు బయలుదేరాడు ఆయన. బయలుదేరుతూ లక్ష్మణుడికి చెప్పాట ఆయన, ఇక్కడ ఒకప్పుడు వాతాపి, ఎల్వలుడు అని 2 సోదరులు రాక్షసులు ఉండేవారు. అందులో వాతాపి అన్నవాడు ఏం చేసేవాట,
ఒక మేకపోతుగా మారిపోయేవాట. ఎల్వలుడు ఈ మేకపోతుని తన దగ్గరికి తీసుకుని అటుగా వెళ్ళేటటువంటి ఋషుల్ని, ఏమండోయ్ మునులారా, ఈ పూట మీకు ఆతిథ్యం ఇస్తున్నాను, భోజనం తినాలనేవాట. పూర్వం మునులకి ఎవరైనా ఆతిథ్యం ఇస్తే కాదు అని అనడానికి వీలుడైన నియమం ఉండేదట. ఎవరైనా ఏదైనా పెడితే తప్పనిసరిగా తినాల్సిందే, అది ఏదైనా తినవలసిందే, విషమైనా తినాలి. అందుకే ఆ రోజుల్లో మాంసం పెడితే తినేవారు చచ్చినట్టుగా. ఈ తెలివైన వాడు ఎల్వలుడు సోదరుడు వాతాపిని ఏం చేసేవాడు, మేకపోతుగా మార్చి అటుగా పెడుతున్న ఋషిని, రండి మీరు మా దగ్గరికి, మీకు మేక మాంసంతో భోజనం పెడుతున్నాననేవాడు. పాపం వాళ్ళు వచ్చేవారు. ఈ సోదరుడు వాతాపిని మేకగా మార్చి వాడిని కోసేసి ఆ మాంసం వండి ఆకులు వేసి పెట్టేవాట. వాళ్ళ తిన్నాక వాతాపీరా వాతాపీర వాతాపీర అని 3 సార్లు పిలిచేవాట. పిలవగానే వీడికి బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఆ కడుపులో ఉన్న వాతాపి బతికేవాడు. మేకపోతుగా మారి కొమ్ములతో వాడి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. దాంతో ఋషి చచ్చిపోయేవాడు. అప్పుడు మళ్ళీ ఈ వాతాపిని యథారూపంలోకి తీసుకొచ్చి ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఆ చచ్చిపోయిన ఋషి యొక్క మాంసం తినేసేవారు. అలా ఎంతమందిని తిన్నారండి బాబో పాపాత్ములు. ఈ విషయం దేవతలకి తెలిసింది. ఇక ఈ దండకారణ్యంలో మునులు ఎవరు బతికేటట్లేరు, ఇప్పటికి 10,000 మంది ఋషుల్ని వీళ్ళు తిన్నారు, ఇంకా మిగతా వాళ్ళకు కూడా సంకటం వస్తుందని కనిపెట్టి దేవతలంతా, మహాత్మా అగస్త్య, ఋషులను రక్షించడానికి, దేవతలను రక్షించడానికి నీవు కంకణం కట్టుకుని అక్కడికి వెళ్ళాలి, ఆ ఎల్వలుడు వాతాపి సంగతి చూడు అన్నట్ట. వెంటనే అగస్త్య మహర్షి కొంచెం పొట్టిగా పొట్టతో ఉంటాడు ఆయన, భార్యని ఆశ్రమంలో అట్టే పెట్టి, అమ్మాయి నువ్వు ఇక్కడ ఉండని బయలుదేరేట. దేవతలారా నిశ్చింతగా ఉండండి, ఋషులారా ఏమీ వాతాపి లేడు, ఎల్వలుడు లేడు, వాళ్ళ పీడ పోయినట్టే, నేను బయలుదేరుతున్నాను అని దండకమండలాలు వేసుకు బయలుదేరాడు ఈయన. మంచి దిట్టంగా బలంగా పొట్టిగా పొట్టతో ఉన్నటువంటి అగస్త్యుడిని చూడగానే సంతోషపడిపోయాడండోయ్. ఎవరు? ఎల్వలుడు వాతాపి కూడా. బాగా భలే ఉన్నాడు వీడెవడో, కొంచెం మాంసం ఎక్కువగా ఉన్నట్టుంది, వీడు కూడా తినేద్దాం అనుకుని రావోయ్ అన్నారట. అప్పుడు అగస్త్యుడు వచ్చాడు. ఇవాళ మా ఇంట్లో పితృకార్యానికి మేక మాంసంతో భోజనం పెట్టడం మా ఆచారం, దా నీకు మేక భోజనం పెడతామనగానే మేక మాంసంతో భోజనం చేసి చాలా కాలమైంది, పూర్తిగా వండేసి పట్టుకురా, ఆ లోపల బాగా బలంగా ఉన్న మేకపోతోటి ఉంది, వెంట్రుకలు కూడా విడిచిపెట్టకుండా చర్మంతో పాటు వడ్డించేయి అన్నట్ట. వాడు తెల్లబోయి గిట్టలు పైన ఉన్నటువంటి ఆ తోలు ఎలా తింటారండి అంటే నేను తినేస్తానన్నాడు ఈయన. వీడెవడో కొంచెం గట్టాడు, ఇవన్నీ తిన్నాక ఇంకా కొంచెం బలంగా ఉంటాడు, అప్పుడు తినచ్చు అనుకుని ఆ వాతాపిని మేకపోతుగా చేసి ఎల్వలుడు అన్నవాడు కోసేశాడు. ఒక్క దెబ్బకి నరికేశాట పటక్కని. కటికి వాళ్ళు నరికేస్తారే శని ఆదివారాల్లో. ఓ అరే నాయనో, ఆ దృశ్యం చూసినప్పుడల్లా ఒరే నాయన కంగారు పడకరా, నీకోసం యమధర్మరాజు గారు ఇలాగే కాసు కూర్చున్నాడు రోయ్ అంటూ ఉంటాను నేను. నరికేసి ఆ చర్మం ఇలా తీసేసి తలకాయలలో కోసేస్తుంటాను అన్నమాట, మాంసం పిట్టుకుని కొట్టేసేసి. దాన్ని ఏదో గట్టిగా మనం పకోడీ నవలనేం అలా నవిలి పారేస్తూ ఉంటారు మహానుభావులు, పూర్వజన్మ సుకృతం అనుకోండి. అలా కోసి పారేసి చర్మం తీసేసి పెద్ద ఆకోటి తీసి చర్మం గిట్టలు అన్నీ పెట్టాడు, కొమ్ములు కూడా అక్కడ పెట్టాట, మాంసం ఒక దాంట్లో పెట్టాడు. పెట్టావా అని ఆపోసన పెట్టాడు ఆయన. పైగా మళ్ళీ ఆపోసన ఒకటి నీళ్లు పట్టుకుని ఆపోసన పెట్టి కొమ్ములు కూడా తినేసాడు ఆయన. ఈ రాక్షసుడు తెల్లబోయి అలా చూస్తూ ఉన్నట్ట. ఆ నోట్లో వేసుకోగానే కొమ్ములు లోపలికి వెళ్ళిపోయి అని నవ్వులేశాడు. జంతికలు నవ్వులుతాం చూడండి మనం పరపర, అలా గొంతికలో జంతికలా వేసుకుని కొమ్ములు తినేశాడు, పళ్ళు తినేశాడు, చర్మం తినేశాడు, మొత్తం మాంసం అంతా తిన్నాడు. అనుభూయ కిల శ్రాద్ధే భక్షిత సమహాసుర. తిని సంతోషం, ఓ కడుపు నిండింది, తృప్తి పొందానన్నట్ట. వెంటనే అయినా నువ్వు తృప్తి పొందావు, ఇప్పుడు మేము తృప్తి పొందుతాం అని వాతాపి రా అన్నట్ట. ఈయన పొట్టెలా నిమురుకొని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. వాడు మళ్ళీ వాతాపిరా అంటే ఈయన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఆయన రమ్మంటాడు, ఈయన జీర్ణం అంటాడు. 3 సార్లు అయిపోయింది, వాడు కడుపులోంచి బయటికి రావట్లా. అప్పుడు ఈ ఎల్వలుడికి మతిపోయి ఏం జరిగిందన్నట్ట. అప్పుడు నవ్వి ఆయన
కుతో నిష్క్రమితం శక్తి మయా జీర్ణస్య రక్షస. ఇంకా బయటికేం వస్తాడు, నీ మంత్రతంత్రాలు పని చెయ్యవు. వాడు కడుపులో పూర్తిగా జీర్ణమైపోయాడు, నాకు ఇండైజేషన్ ఉండదు అసలు, పూర్తిగా జీర్ణమైపోయాడు. వెంట్రుక ముక్క కూడా మిగలకుండా మొత్తం జీర్ణమైపోయింది. ఈ పాటికి అమలోకానికి పోయాడనగానే ఆయన మీదకు దూకెట్టవాడు. నా సోదరుణ్ణి కడుపులో వేసుకుని జీర్ణం చేసుకుంటావా, చంపేస్తావా, నీ సంగతి చూస్తాను అని అమాంతంగా భయంకర రాక్షస రూపం ధరించి గోళ్ళతో కోరలతో ఆయన్ని చీల్చి తినడానికి మీదకు వస్తే వెంటనే కళ్ళు అలా తెరిచాట, 2 కళ్ళు అలా తెరిచాడు. అగస్త్యుడి కళ్ళు అలా తెరవగానే ఆ అగస్త్యుని 2 కళ్ళల్లో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వచ్చాయి. ఆ ఎల్వలుడు కాలి బూడిదైపోయాడు. అంతే, వాళ్ళు ఎండిపోయిన గడ్డి కాలిపోయినట్టుగా కాలిపోయాడు. భోగి మంటకైనా ఇంకా కట్టెలు పూర్తిగా కాలవు, వాడు మాత్రం పూర్తిగా కాలిపోయాక. ఆ దెబ్బకి దేవతలు ఆనందపడిపోయి ఎల్వలాసుర దమనుడు వాతాపి విరోధి అని బిరుదులు ఇచ్చారు, ఆయన్ని గౌరవించారు. అంతటి మహానుభావుడైన అని ఆ అగస్త్యుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ముందు అగస్త్య సోదరుడి దగ్గర నుంచి ఆయన్ని వెంట పెట్టుకుని అగస్త్యుని ఆశ్రమానికి వెళితే అగస్త్యుడు వాళ్ళని దగ్గరికి పిలిచేట. ఎంత గొప్ప ఆశ్రమం ఇది, ఫలవృక్షాలతో కళకళలాడుతున్నది. పూర్వం వింధ్యపర్వతాన్ని అణిచి అప్పటి నుంచి అగస్త్యుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఆశ్రమానికి వచ్చామన్నట్టండి రాముడు. నిజానికి అగస్త్యుని అసలు పేరు అది కాదు, ఆయన అసలు పేరు ఎవరికీ తెలియదు. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. మధ్యలో కుంభసంభవుడు, ప్రచేతసుడు లేక ప్రాచేతసుడు అని పేర్లు వచ్చాయి. ఈ అగస్త్య నామం ఎప్పుడు వచ్చింది? ఆయనకు అగస్త్యుడు అనే పేరు రావడానికి గల కారణం వింధ్య పర్వతాన్ని వంచినప్పుడు వచ్చిందిట. అగ అన్న నగ అన్న కొండ, అందుకే పార్వతికి అగజ అని. అగజ అంటే కొండ నుంచి పుట్టింది, హిమాలయ పర్వతం కూతురు లేదా నగజ. శ్రీనగజ తనయం అండల్లా అక్కడ నగజ అంటే పార్వతి, నగ అంటే కొండ, కొండ కూతురు పార్వతి. ఆవిడ తనయుడెవరు? విఘ్నేశ్వరుడు అనమాట. అందుకని విఘ్నేశ్వర ప్రార్థనలో శ్రీనగజాతనయం సహృదయం అని నరసాపురంలో పెద్దింటి దీక్షిత్ దాస్ గారు రాశారు. దీన్ని మనకి వాగ్దానం అనే సినిమాలో హరికథలో పెట్టుకున్నారు. తెలియక పాట శ్రీశ్రీ రాశాడంటారు. శ్రీశ్రీ సంకలనం చేశాడు. అందులో ఉన్న స్తోత్రాల్లో ఓ స్తోత్రమేమో పోతన గారిది, ఓటేమో జంధ్యాల వారిది, ఓటేమో ఆ దీక్షిత్ దాస్ గారిది, ఓటేమో పెద్దింటి రామదాసు గారిని ఒక ఆయన ఉన్నాడు, దాసు గారు, ఆయన దేవీ భాగవత అనువాదం చేశాడు. ఆయనదనమాట. ఏది రాముడి గురించి వర్ణిస్తూ ఆయన్ని గజగమనుడు అంటారే. సదమల మద గజగమనముతోడ స్వయంవర వేదిక చెల్త. ఇది రామదాసు గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దాసు గారిని పిలిచేవారు. దేవీ భాగవతం రాశాడు, ఆయన రాసింది. ఇవన్నీ సంకలనం చేశారు. అందుకు చెప్తున్నది ఏంటంటే అగ అన్న నగ అన్న కొండ. అగం స్తంభయతి ఇది అగస్త్య. కొండని పడగొట్టి స్తంభింపజేసి మళ్ళీ సూర్యుడి యొక్క గమనాన్ని యథాతథంగా కొనసాగేటట్టు చేయటం వల్ల అప్పటి నుంచి అగస్త్యుడు అని పేరు వచ్చిందిట ఆయనకి. అదిగో ఆయన యొక్క ఆశ్రమం ఇది అని ఆ మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళాట. వెళ్ళేటప్పుడు ఇంకో మాట చెప్పాడు. సూర్యుడు అంతటి వాడి గమనాన్ని తిరిగి ఇచ్చినటువంటి పుణ్యాత్ముడు ఈయన. ఆ పుణ్యాత్ముడు కొండల్ని స్తంభింపజేసినవాడు, సముద్రం ఆపోసన పట్టినవాడు. ఈయన ఆశ్రమానికి దగ్గరలో మనం మిగతా వనవాస కాలాన్ని గడుపుదాం. ఈయన దగ్గర వినయంగా ఉండాలి సుమా అని పలికాడు. పలికి ఆశ్రమం దగ్గరికి వెడుతూ ఉంటే అగస్త్యుని యొక్క శిష్యుడు ఒకటి కనపడ్డాట. డైరెక్ట్గా గదుల్లోకి వెళ్ళిపోకుండా, అంటే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారికి అసిస్టెంట్లు ఉంటారు అక్కడ, శిష్యులు. ఆ శిష్యులు కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు, కొందరు తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, కొందరు ముద్దగా మాట్లాడతారు అంటారు, కొంతమంది ఏం మాట్లాడతారో తెలియదు, చచ్చిపోతాం. జరి అంటాడు. అంటే ఏమంటే నాకు ఇప్పటికీ అర్థమవుతుంది కొంతమంది మాట్లాడితే. అలాంటి శిష్యుల్లో అగస్త్య శిష్యుడు ఒకడు స్పష్టంగా బాగా మాట్లాడేవాడు ఉన్నాడు. అటువంటి శిష్యుడిని పిలిచి, రాముడు నాయన, నేను దశరథ మహారాజు గారి పుత్రుణ్ణి, ఇటు అగస్త్యుడిని దర్శనం చేసుకుని తరించాలని వచ్చాను. లోపలికి రావచ్చునో లేదో ఆయన అనుమతి తీసుకున్నాక చెప్పమన్నట్ట. ఆ అనేలోపే ఈ విషయం వినేశాడు ఆయన లోపల నుంచి. ఆనందపడిపోయి లోపల నుంచి బయటకు వచ్చే లోపు ఈ శిష్యుడు వెళ్ళి, మహాత్మా నీకు వినబడి ఉంటుంది, అయినా చెబుతున్నాను, రామలక్ష్మణులట సీతాదేవితో వచ్చారు అనగానే, నాయన నాకు తెలుసు, విన్నాను, అయినా రాముడు వస్తాడని నాకు తెలుసు.
అసలు రాముడి కోసమే ఇక్కడ ఆశ్రమం కట్టుకుని తపస్సు చేస్తున్నాను నేను. వాతాపిని ఎల్వలుండి చంపాక నేను వెళ్ళిపోయేవాడిని, కానీ వెళ్లకుండా ఇక్కడ ఎందుకున్నాను ఆశ్రమం కట్టుకుని? భవిష్యత్తులో సీతామాతతో లక్ష్మణునితో రాముడు ఇక్కడికి వస్తాడు, ఆయనకి సేవ చేయాలి, ఆయన దర్శనం చేసుకుని తరించాలని ఇక్కడ ఆగాను అని పలికి ఎంత మంచి మాట అన్నాడండి ఇక్కడ. దిష్ట్యా రామః చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగతః మనసా కాంక్షితం హ్యస్య మయాప్యాగమనం ప్రతి. నేను ఎన్నాళ్ళటి నుంచో తపస్సు చేశా, నేను సంవత్సరములుగా చేస్తున్న ఆ తపస్సు ఇవాళ్టికి పండింది. ఆ తపఃఫలితంగా పూజ్యుడు రాముడు ఇక్కడికి వచ్చాడు. రాముడు వస్తాడని, ఆయనను చూచి శుభములు పొందాలని తపించిపోతున్నాను. కాబట్టి ఆయన వెంటనే లోపలికి తీసుకురా. అసలు ఇంతవరకు ఎందుకు జాగు చేసావు? రాముడు వచ్చాను అంటే నా అనుమతి కోసం ఎదురు చూడాలా, టక్కులు తీసుకొచ్చేయి అన్నట్ట. శిష్యుడు కంగారు పడ్డాడు. అలాగేనండి అని పరుగు పరుగును వచ్చి సంభ్రాంత అన్నారు, అంటే కంగారు పడిపోయాడు అనమాట. మహానుభావ రామ రామ తొందరగా రా, లోపలికి రమ్మన్నారు మా గురువు గారు అనగానే రాముడు వినయంగా వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ మహాత్ముడు వీరి ముగ్గురికి స్వాగత సత్కారాలు నెరవేర్చాడు. ఇప్పుడు చెప్పారు ఇక్కడ. ఇది విని మనకున్న సందేహాలు మనం తొలగించుకోవాలి. అగస్త్యుడి ఆశ్రమం పెద్దది. ఆ ఆశ్రమంలోకి రాముడు వెళ్ళాడు. రాముడికి ఆయన స్వాగతం పలికాడు, కూర్చోమన్నాడు. ఆ కూర్చునేటప్పుడు రాముడు ఆశ్రమంలో చూశాట. ఏమేం చూశాడు? బ్రహ్మణ స్థానం, అగ్నే స్థానం, తథైవచ విష్ణోస్థానం, మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః, సోమస్థానం, భగస్థానం, స్థానం కౌబేరమేవచ, ధాతుర్విధాతు స్థానే చ వాయోస్థానం తథైవచ. ముందుగా ఆ ఆశ్రమంలో బ్రహ్మగారికి ఒక మందిరం ఉంది, బ్రహ్మగారి గుడి. పక్కన అగ్నికి పూజామందిరం, ఆ పక్కన విష్ణుమూర్తి యొక్క విగ్రహము, ఆయనకు పూజామందిరం. పక్కన ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, శివుడు, కుబేరుడు, ధాత, విధాత, వాయుదేవుడు, అలాగే సర్పరాజు. నాగరాజస్య స్థానం అనంతస్య మహాత్మనః. నాగేంద్రుడు అంటే ఆదిశేషుడికి, గాయత్రీ మాతకి, అష్టవసువులకి, పాశములు ధరించిన వరుణునికి, కార్తికేయునికి కూడా చెప్పారు సుస్పష్టంగా. కార్తికేయస్య స్థానం కుమారస్వామికి గుడి, ఆ పక్కన యముడికి. వీరందరికీ పూజామందిరములు వేరువేరుగా ఉన్నాయి. విశాలమైన ఆశ్రమంలో అందరికీ విడివిడిగా గుళ్ళు కట్టారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా, మా పీఠంలో ఉన్నట్టుగా. ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే ఒకటి చాలదా అంటున్నారే ఈ పిచ్చాళ్ళు. ఆ ఒకటి చాలునో కాదో, అందరికీ గుడులు ఉండాలో లేదో అగస్త్యుడు చెప్పాడు. అగస్త్యుడి కంటే వీళ్ళు పెద్ద గొప్పవాళ్ళు అన్నమాట. ఈ మధ్యన ఎవడో అడిగాళ్ళండి ధర్మ సందేహంలో, ఎందుకంటే ఇంతమంది దేవతలు, ఎవరో ఒకళ్ళు పట్టుకోవచ్చు కదా అంటే, ఇన్ని రూపములతో ఆ పరమాత్మ ఉన్నాడు, ఎవరికి వారికి అర్చన చేయవలసిందే, ఏ రోజుకు ఆ రోజు ఆ దేవతను అర్చించవలసిందే. కానీ ఇన్ని రూపములలో ఉన్నవాడు ఒక్కడే పరబ్రహ్మ అనే జ్ఞానముతో అర్చించాలి. అందువల్ల విడిగా అందరినీ రాముడు కూడా దర్శనం చేసుకున్నాడు. మనకున్న తెలివితేటలు వాళ్ళకి లేవా? ఆ తెలివితేటలతో ప్రశ్నించరాదు. భగవంతుడు ఇన్ని రూపాలతో ఎందుకుంటున్నాడని ఒకడు అడిగిన దానికి సమాధానం ఒకసారి ఇచ్చానులేండి. ఎరా నాయన, రోజు వంకాయ కూర ఒకటే తినచ్చు కదా, దొండకాయ ఎందుకు నీకు, బెండకాయ ఎందుకు, నీ మొహం మండకాయ ఎందుకు అన్నాను. ఎందుకు ఇన్ని? రోజు ఇడ్లీ ఒకటి తిని బతకచ్చుగా, లేదా బూడి తిని బతకచ్చుగా. నీకేమో పులిహోర కావాలా, దధ్యోదనం కావాలా, కట్టు పొంగలి కావాలా, అన్నం కావాలి, చపాతీ కావాలి, ఇంకేదో కావాలి, అది కావాలి, ఇది కావాలి, కూర కావాలి, చట్నీ కావాలి, ఇంకేవో కావాలి. ఇన్నెందుకు? ఒకటి తిని బతకచ్చుగా. ఇన్ని ఉంటేనే శరీరంలోకి విటమిన్లు ఎడతాయి, ఇన్ని రుచులు ఉంటేనే మనం బతుకుతాం, ఒక్కదాంతో బతకలేము. అలాగే పరమాత్ముడు కూడా ఒకే రూపంతో కాకుండా ఇన్ని రూపములతో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది కనుక ఆకర్షించి ఆ రూపముతో ఒక్కొక్క పని చేసి మనల్ని రక్షిస్తూ చివరికి ఇవన్నీ ఒకటే అంటున్నాడు. ఇప్పుడు విడిగా ఉన్నప్పుడు అది వంకాయ, ఇది అన్నం, పెరుగు, పులుసు, పాయసం అన్నీ నవిలి తిన్నాక కడుపులోకి వెళ్ళాక పాయసం విడిగా ఉంటుందా? కడుపులు అన్నీ ఒకటేనే అయిపోయా లేదా? అవి చివరికి రక్తంగా మారతాయి,
చెత్త ఏమో కిందకి దిగిపోతుంది. అలాగే మన ఉపాసనలో చెత్త ఉంటే పక్కకి పోతుంది, ఉపాసనలు సరిగ్గా ఉంటే ఈ కడుపులోకి వెళ్ళిన ఆహారాలన్నీ మన శరీరానికి రక్తమై పుష్టి ఇచ్చినట్టే ఇన్ని రూపములలో ఉన్న పరమాత్ముడు ఏకమే అద్వితీయం బ్రహ్మమై మనల్ని రక్షిస్తాడు. ఆ జ్ఞానం పొందాలి. అవన్నీ సూచించాక అగస్త్య మహర్షి మహాకాంతితో వారికి దర్శనమిచ్చి వారి చేత అర్చనలు చేయించాడు. ఆ కాంతిని చూచి ఆశ్చర్యపోయేట రాముడే, ఏమి బ్రహ్మ తేజస్సుది, ఇటువంటి తేజస్సు మునులలో ఎక్కడా కనపడదు, ఈతడు మరొక నక్షత్ర మండలంలాగా సూర్యమండలంలో వెలిగిపోతున్నాడు అన్నారట. అప్పుడు అగస్త్యుడు, రామచంద్ర, నా అదృష్టం, నా తపఫలితం, నిన్ను పూజించాను అని పలికి ఒక గొప్ప ధనుస్సు, దివ్య ధనుస్సు ఇచ్చాడు. ఇదివరకు విశ్వామిత్రుడు ఆయనకి ఇచ్చాడు కొన్ని ఆయుధాలు, ఇప్పుడు ఈయన మళ్ళీ ఒక ధనుస్సు ఇచ్చాడు. ఇది మామూలు ధనుస్సు కాదు, ఇది నీ దగ్గరుంటే నీకు తిరుగుండదు, శత్రువుల్ని చీల్చి చెండాడతావు, దుష్ట శిక్షణకి ఈ ధనుస్సు ఉపయోగపడుతుంది. తక్కిన ధనుస్సుల కంటే ఈ ధనుస్సు గొప్పది. ఇది వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ. ఒకప్పుడు మహానుభావుడు విష్ణుస్వరూపుడైనటువంటి విశ్వకర్మ ఈ వైష్ణవ ధనుస్సు నిర్మించాడు. ఈ ధనుస్సు క్రమక్రమంగా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మ నాకిచ్చాడు, నేను భవిష్యత్తులో నీకు ఇవ్వడం కోసమనే బ్రహ్మ నాకిచ్చాడు. ఈ ధనుస్సు నీకు ఇస్తున్నాను, ఇది పట్టుకో. చెప్పకుండానే రావణ వధకి ఇది ఉపయోగపడుతుందని చెప్పాడు. ఇక అక్షయ తూణీరములు 2 ఉన్నాయి. ఈ 2 అమ్ములు పొదులు ఇంద్రుడిచ్చాడు నాకు. అవి నీ వీపుకి తగిలించుకుంటే ఎన్ని బాణములు తీసినా అందులోంచి బాణాలు వస్తూనే ఉంటాయి, అవి కూడా స్వీకరించు. మంచి అగ్ని తేజస్సుతో ఉన్న బాణములు ఈ తూణీరాల్లో ఉంటాయి. ఇది కాక బంగారపు పిడి కలిగిన బలమైన ఒక ఖడ్గం కూడా నాకు దేవేంద్రుడిచ్చాడు, ఆ కత్తి కూడా నీకు ఇస్తున్నాను. ఇవన్నీ స్వీకరించి అత్యంత దుష్టులైన రాక్షసుల్ని సంహరించు. పురా విష్ణురు దేవౌకసాం, పూర్వం విష్ణువు దేవతల్ని రక్షించాడు ఈ ఆయుధాలతో శత్రువుని చంపి, నువ్వు అలాగే రక్షించు అంటే నువ్వు విష్ణువి అని చెప్పకుండా చెప్పాడు. రాముడు అవన్నీ స్వీకరించాడు. ఆ తర్వాత ఇక్కడే చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఉంది, అక్కడ గోదావరి నది కనపడుతూ ఉంటుంది. ఆ గోదావరి తీరంలో ఆశ్రమ నిర్మాణం చేసుకో. నీ భార్య సీతాదేవి ఉందే, పరమ సాధ్వి. సాధారణంగా ధనం ఉన్నప్పుడు భర్తను అందరూ గౌరవిస్తారు, డబ్బంతా పోయినప్పుడు పాడి చేసావు, దిక్కుమాలాడా, ఇల్లు పాడి చేసావు, అది పాడి చేసావు అని తిడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఈ ఉత్తమురాలు నీ ఆస్తి పోయినా రాజ్యం పోయినా విడిచిపెట్టకుండా నీ వెంట వస్తూ నువ్వే దిక్కంటున్నది. ఇటువంటి పుణ్యాత్మురాలను చూచాను. మీ ఇద్దరూ ఈ లక్ష్మణునితో కలిసి పంచవటీ తీరానికి వెళ్ళండి. గోదావరి తీరంలో ఉన్న పంచవటి చాలా సిద్ధ ప్రదేశం. పంచవటి అభివిశ్రుత, అది పంచవటి అని పిలువబడే ఒక ప్రసిద్ధ దివ్య ప్రదేశం. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. భయంకర రాక్షసుల్ని శిక్షించడానికి కూడా ఆ ప్రాంతం పనికొస్తుంది. పూర్వం పూరువు యయాతి గారి ముసలితనం స్వీకరించి తండ్రిని రక్షించాడు. నువ్వు మీ దశరథ మహారాజు గారి కోరికని చెల్లించి అడవికి వచ్చావు. నీ మనసు నాకు తెలుసు. మళ్ళీ చెబుతున్నాను, గోదావరి గంగ లాంటిది. అక్కడ నీ భార్యామణితో కలిసి సుఖంగా నివసించు. నీవు వనవాసమునకు ఎందుకు వచ్చావో ఆ పని సిద్ధిస్తుంది. అంటే ఏమిటో మనం చెప్పక్కర్లేదు, రాముడికి అర్థమైందిలేండి. అది అక్కడ ఇప్ప చెట్ల వనం అవి ఉంటాయి. అక్కడి నుంచి మర్రి చెట్టు ఉంటుంది. ఆ పెద్ద మర్రి చెట్టు ముందుకెళ్ళిన తర్వాత కనపడేదే పంచవటి. 5 వటవృక్షములు ఉన్నాయట అక్కడ, మర్రి చెట్లు. ఆ మధ్య ప్రాంతం కనుక ఆ ప్రాంతాన్ని పంచవటి అంటారు. అక్కడికి వెళ్ళమనగా సంతోషంగా బయలుదేరారు వీళ్ళు. ఆ పంచవటి చాలా దూరం అగస్త్యుడి ఆశ్రమం నుంచి, తక్కువేం కాదు. అక్కడికి నడిచెడుతుంటే ఓ పెద్ద చెట్టు కనపడింది, అది మర్రి చెట్టే. ఆ మర్రి చెట్టు మీద భీకరాకారం కలిగిన పెద్ద పక్షి కనపడింది. ఎవరు నువ్వు, రాక్షసుడివా అన్నట్టు రాముడు. అప్పుడు రామా, నేను రాక్షసుడిని కాను అని మృదువుగా పలికింది ఆ పక్షి. నేను మీ నాన్నగారు దశరథునికి మిత్రుణ్ణి, నా పేరు జటాయువు అనగానే ఆశ్చర్యపోయాను. ఓహో, నువ్వా జటాయువు అంటే? నీ మాటలను బట్టే నా తండ్రి గారి యొక్క స్నేహితుడు అని అర్థమైపోయింది. మా తండ్రి గారు కూడా చెప్పారు. నీ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటన్నట్టు రాముడు. అయితే చెబుతున్నాను విను. కర్దముడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆ కర్దమ ప్రజాపతికి వరుసగా విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, బహుపుత్రుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, అరిష్టనేమి,
పులస్తుడు, అంగిరుడు, ప్రచేతసుడు అనే 10 మంది తక్కిన ప్రజాపతులు. వీళ్ళు సోదరులు అన్నమాట ఆయనకి. కర్దమ ప్రజాపతి సోదరులు. వీరిలో కశ్యప ప్రజాపతి చిట్ట చివరివాడు. ఆ కశ్యప ప్రజాపతి భార్యల్లో 8 మంది ప్రసిద్ధికెక్కిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా దక్షుడు కూతుళ్ళు. దక్షుడు కూతుళ్ళు చాలామంది ఉన్నా అందులో 13 ఆయన పెళ్లి చేసుకున్నా 8 మంది ఎక్కువ ప్రసిద్ధికెక్కారు. వారిలో పెద్దావిడ అదితి, 2 దితి, 3 ధనువు, 4 కాళిక, 5 తామ్ర, 6 క్రోధవశ, 7 మనువు, 8 అనల. ఇందులో అదితి వల్ల దేవతలు, ఆదిత్యులు మొదలైన వాళ్ళు పుట్టారు. దితి వల్ల ప్రసిద్ధికెక్కినటువంటి దైత్యులు పుట్టారు. ధనువు వల్ల అశ్వగ్రీవుడు, నరకుడు, కాలకుడు మొదలైన వాళ్ళు పుట్టారు. ఈ నరకాసురుడు అంటే భూదేవి పుత్రుడు కాదు, వీడో నరకుడు అన్నమాట. ఇక తామ్ర అనేటటువంటి ఆవిడ ఉన్నది. ఆవిడికి క్రౌంచి, భాసి, సేని, ధృతరాష్ట్రి, సుఖి అని 5 కూతుళ్ళు పుట్టారు. ఇందులో క్రౌంచి యొక్క పిల్లలు గొడ్లగోబలయ్యారు. భాసి నీటి కాకుల్ని సృష్టించింది. సేని కోళ్లని సృష్టించింది. డేగల్ని కూడా, గద్దల్ని కూడా సృష్టించింది. ధృతరాష్ట్రి ద్వారా హంసలు, కలహంసలు, చక్రవాకలు పుట్టాయి. సుఖికి నత అనే ఆవిడ పుట్టింది. ఈ నత కుమార్తె వినత. కశ్యపుడి యొక్క భార్య క్రోధవశ వల్ల మురుగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ వీళ్ళు పుట్టుకొచ్చారు. ఇక మృగాలన్నీ మురుగు యొక్క సంతానం. ఈ ఎలుగుబంట్లి మొదలైనటువంటివన్నీ కూడా ఈ మృగమంద యొక్క సంతానం. హరి అనే ఆవిడికి సింహాలు, వానరాలు పుట్టుకొచ్చాయి. భద్రమద అనే ఆవిడ ఇరావతి అనే ఆవిడికి అన్నది. ఆ ఇరావతి యొక్క సంతానమే ఐరావతం అంటే. కశ్యపుడి భార్యలో ఒక ఆవిడ మాతంగి. ఆవిడ సంతానం మాతంగాలు, ఏనుగులయ్యాయి. కొండముచ్చులు, పులులు, శార్దూలి యొక్క సంతానం. శ్వేత అనే ఆవిడికి అష్టదిగ్గజాలు పుట్టుకొచ్చాయి. సురభి అనే ఆవిడికి రోహిణి, గంధర్వి అనే 2 కూతుళ్ళు పుట్టారు. అందులో రోహిణి గోవుల్ని కన్నది, గంధర్వి గుర్రాలని కన్నది. ఇక సురస, కద్రువ వీళ్ళిద్దరూ నాగుల్ని కన్నారు, సర్పజాతి వాళ్ళని కన్నారు. అందుకే సురస, కద్రువ నాగమాతలు అన్నమాట. మనువు అని ఒక ఆవిడ ఉన్నది కశ్యపుడి భార్య. ఆ మనువు సంతానం మానవులు అన్నమాట. మానవులు అనే పేరు మనువు యొక్క సంతానం అవ్వడం వల్ల వచ్చింది. మనోహ అపత్యం పుమాన్ మానవ. కద్రువ యొక్క సంతానంలో ఆదిశేషుడు గొప్పవాడు. అతడు 1000 పడగలతో ఈ భూమి యొక్క బరువుని మోస్తూ ఉంటాడు. వినత అన్నావిడికి అరుణుడు లేక అనూరుడు, 2వవాడు గరుత్మంతుడు సంతానం. ఆ వినత పుత్రుల్లో అనూరుడు సూర్యుడికి సారథిగా ఉంటాడు. గరుడుడేమో విష్ణువులకు వాహనంగా ఉంటాడు. అదిగో ఆ అనూరుడు లేక అరుణుడి యొక్క కుమారులం మేమిద్దరం అంటే స్వయంగా చెప్పాడు. నేను అరుణుడి యొక్క కుమారుణ్ణి. సూర్యుడి యొక్క రథసారథి అయిన అరుణుడికి పెద్ద కొడుకు సంపాతి, నన్ను జటాయువు అంటారు. మా తల్లి పేరు సేని, అరుణుని యొక్క భార్య సేని అన్నమాట. ఈ విధంగా సేనికి, అరుణునికి నేను కుమారుణ్ణి. ఏదో కారణం చేత నేను అన్నగారికి దూరం అయిపోయి ఇక్కడున్నాను. చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాను. నిన్ను, ఈ లక్ష్మణుడిని చూచి సంతృప్తి పొందుతూ ఉంటాను. మీరు లేనప్పుడు ఏ వేటకో బయటకు వెళ్ళినప్పుడు సీతను నేను జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. ప్రాణం ఉన్నంత వరకు సీతను రక్షించే భారం నాదన్నాడు ఆయన. ప్రాణం పోతే ఏం చేయలేడుగా, ఆ మాట నిలబెట్టుకున్నాడు ఆయన. జటాయువుని కౌగిలించుకున్నాడు ఆయన. అమ్మయ్య, మా నాన్నగారి మిత్రుడివి నువ్వు, నిన్ను చూస్తే దశరథుడిని చూసినట్టే ఉంది అని మెచ్చుకుని ఇక అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాడు. మంచి అపూర్వమైన 5 చెట్లున్నటువంటి ప్రాంతం కనపడింది. అది పంచవటి. అప్పుడు లక్ష్మణుడు రామాజ్ఞతో అక్కడ అద్భుతమైన ఆశ్రమ నిర్మాణం చేశాడు. వెదురు మొక్కలు తెచ్చాడు, కొట్టాడు, వాటిని చక్కగా చెక్కాడు. ఆ వెదురు గడలు అన్ని వైపులా పెట్టాడు. విశాలంగా ఆ వెదురు కర్రలు నాటాడనమాట. ఆశ్రమం కట్టేవాళ్ళు వెదురు కర్రలతోటే నాటుతారు. తర్వాత మధ్య మధ్యలో స్తంభాల కోసం మద్ది మొదలైన చెట్ల యొక్క కొమ్మలు పెట్టాడు. అవి స్తంభాలు, దూలాలు, అడ్డదూలాలు పెట్టాడు. తాళ్లుగా అడవిలో ఉన్న బలమైన తీగలు పట్టుకొచ్చాడు. ఆ ఎండు తీగలతో తాళ్ళు కింద కట్టాడు. రకరకాల చంద్రవృక్షాలు మొదలైనటువంటి వాటిని మధ్యలో ఇమిడ్చాడు. ఈ వెదురు బొంగల మీద పైన కప్పు కింద లేత జమ్యాకులు, ఇంకా విశాలంగా ఉండే దర్భలు, రెల్లుగడ్డి ఇవన్నీ పెట్టాడు. ఈ విధంగా కప్పు తయారు చేసి
కేవలం ఒక్క పూటలో వాళ్ళు ఒక్క పూటే కాంట్రాక్టర్లు బిల్డింగులు కట్టడానికి 7 ఏళ్ళైనా అవట్లా. హైదరాబాద్లో మా ఆశ్రమం కోసం మొదలెట్టి 2 ఏళ్ళు అయ్యింది. దుంప తెంచేస్తున్నాడు, డబ్బులు లాగేసాడు ఇవ్వడం. చాలా చోట్ల ఇదే సమస్య. ఒకవేళ ఎవడన్నా స్లాబ్ వేసాడా ఆ మర్నాటికే స్లాబులు కూలిపోవడం, అందులోంచి నీళ్లు గారిపోవడం. రామరామ ఏం చెబుతాం, అలా ఉంది కలియుగంలో. కానీ మహానుభావుడు కాంట్రాక్ట్ పుచ్చుకుని మధ్యాహ్నంలోపు మొదలుపెట్టి కట్టేసేటండి లక్ష్మణ కుమారుడు. అందుకని అలాంటి వాడు దొరకాలి. దొరికితే లక్ష్మణుడు లాంటి వాడు దొరకాలి. సేవకుడైనా కాంట్రాక్టర్ అయినా. మహానుభావుడు భక్తితో కట్టాడు, అందంగా కట్టాడు. కట్టిన తర్వాత స్నానం చేసి వచ్చి రాముడి దర్శనం చేసుకున్నాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. స గత్వా లక్ష్మణ శ్రీమాన్ నదీం గోదావరీం తదా స్నాత్వా పద్మాని చాదాయ సఫల పునరాగత. ఆశ్రమం కట్టిన వెంటనే అన్నయ్య అని అన్నయ్య గారి దగ్గరికి రావచ్చుగా, రాలేదట. ఆ పక్కనే ఉన్న గోదావరికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి కొన్ని తామర పువ్వులు పళ్ళు అన్నీ సేకరించి, ఇదిగో అన్నయ్య ఇప్పుడు చూడు ఆశ్రమంలోకి వెళ్ళేటప్పుడు ఈ పువ్వులు పట్టుకెళ్ళి శాంతి పూజ చెయ్యి, ఈ పళ్ళు నైవేద్యం పెట్టు తిను అన్నాడు. ఎందుకు ఈ పని చేశాడు? పని చేసిన వాడి శరీరం చెమట కంపు కొడుతుంది. ఎంత కాదనుకున్నా, ఎంత అయినా భగవంతుడైనా మానవుడిగా ఉన్నాడు కనుక. అందువల్ల వెంటనే అలా వచ్చేయకూడదు. లేవగానే పాచిన వాడితో గురువుగారి అని పలకరిస్తే చచ్చిపోతాను. అందుకని మొహం కడుక్కుని వచ్చి పలకరించమని అంతరార్థం. అర్థమైందా నాయన? అందుకని ఆ మహానుభావుడు స్నానం చేసి వచ్చి శుభ్రంగా వచ్చాడనమాట. తామర పువ్వులు పట్టుకొచ్చాడు, పళ్ళు పట్టుకొచ్చాడు, ఈ దర్భలు పట్టుకొచ్చాడు. ఎప్పుడు ఆశ్రమంలోకి, కొత్త ఆశ్రమంలోకి ప్రవేశించేటప్పుడు శాంతి కర్మలు చెయ్యాలి. గృహప్రవేశం చేసేటప్పుడు శాంతి కర్మలు ఉంటాయి. అందువల్ల మహానుభావులైన పురోహితుల్ని గౌరవించి వారి ద్వారా గృహప్రవేశం చేయాలి. కానీ నాస్తికవాదంతో మనమే వెళ్ళిపోయి లోపలికి టింగ్ టింగ్ అని వెళ్ళిపెడితే ఆ తర్వాత నెత్తి మీద టంగు టంగుని పేరు కొడుతుంది. అందుకని వాళ్ళు చదివేవి, పురోహితులు చదివే వేదమంత్రములు మనకు రక్షణ కలిగిస్తాయి. వాళ్ళ మాట వినాలి, వాళ్ళు చెప్పిన ముహూర్తంలో వెళ్ళాలి, యథాశక్తి దక్షిణ ఇచ్చి సంతోషపెట్టాలి. ఇవన్నీ నియమాలు. ఇక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న ఆశ్రమవాసుల్ని పిలిచి శాంతి కర్మలు చేసి లోపలికి వెళ్ళారట వాళ్ళు. లక్ష్మణుడు కట్టిన ఆశ్రమాన్ని చూచి ఆనందపడి రాముడు కౌగిలించుకుని ఎంత అద్భుతంగా కట్టే ఆశ్రమం అన్నట్ట. మెచ్చుకున్నాడు రాముడు. నువ్వు సమర్థుడి అన్నాడు. రాముడి కౌగిలింత, రాముడి ఆశీర్వచనం కంటే గొప్ప దక్షిణ ఏమిటండి అసలు ఎవరికైనా? ఆ విధంగా అక్కడ అడుగు పెట్టారట. క్రమంగా ఋతువులు గడిచాయి. అంటే వీళ్ళు ఇక్కడికి 11వ ఏట వచ్చారు. ఇంకొక ఏడాది ఇంచుమించుగా, ఒక ఏడాదిన్నర ఉందనగా హేమంత ఋతువు వచ్చిందిట. ఆ హేమంత ఋతువులో వాళ్ళు భరతుడిని గుర్తుకు తెచ్చుకున్నారండి పాపం. ఈ చలికాలంలో మనమే గోదావరి తీరంలో వెచ్చగా ఉన్న ఆశ్రమంలో ఉంటేనే చలికి తట్టుకోలేకపోతున్నామే. భరతుడు ఏం చేస్తున్నాడో, నందిగ్రామంలో ఉన్నాడు. పూర్వం వేడి నీళ్లతో స్నానం చేసేవాడు. ఈ చలికాలంలో చల్లని నీళ్లలో ఎలా స్నానం చేస్తాడు? ఇక్కడ కొంచెం లక్ష్మణుడు రాముడు అనుకున్న మాటలో ఉన్న ఔచిత్యం తెలుస్తుందా మీకు? వీళ్ళు గోదావరి దగ్గర ఉన్నారు. గోదావరి దక్షిణ భారతం, పంచవటి అంతా కూడా దండకారణ్యం. దండకారణ్యంలో చలికాలంలో అంత తీవ్రమైన చలి ఉండదు, ఉత్తర భారత్లో ఉన్న చలి. ఆ అంతరార్థం తెలియాలి మనకి. మీరు ఈ టైంలో కనుక కాశీ వెళ్ళండి, కురుక్షేత్రం వెళ్ళండి, అయోధ్య వెళ్ళండి, పిచ్చెక్కిపోతుంది అక్కడ చలికి. అప్పుడే మంచు పడిపోతుంది. ఇక్కడ మనకే ఏసీ వేసుకోవాల్సి వస్తుంది. ఎంత తేడా ఉంది ఇక్కడికి అక్కడిగా? అంటే దండకారణ్యంలో దీంతో పోలిస్తే చలికి సందేహం లేదు, ఎక్కువ ఉంటుంది. కానీ ఉత్తర భారత్లో ఉన్నంత చలి దక్షిణంలో ఉండదు. అక్కడున్న ఎండ ఎక్కువే, చలి ఎక్కువే, వర్షము ఎక్కువే, అన్నీ అక్కడ పరాకాష్ఠే, అన్నీ సూపర్లేటివ్ డిగ్రీసే. కానీ ఇక్కడ అంతలా ఉండవు. మనం ఇక్కడ స్నానం చేయడానికి ఇలా ఉన్నాం, అక్కడ ఆయన ఎలా స్నానం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో. తల్లి బుద్ధులు రాకుండా మన తండ్రి గారి బుద్ధులు వచ్చాయి భరతుడికి. రాజ్యం వదిలిపెట్టి జటాజోటాలు ధరించి నియమనిష్టలతో బతుకుతున్నాడు. అటువంటి భరతుడి యొక్క మాటలు నాకు ఇంకా చెవుల్లో మెదులుతున్నాయని లక్ష్మణుడు వింటూ ఉండగా రాముడు ఆయన పొగిడేట. పక్కన ఉన్న లక్ష్మణుడి కంటే దూరంగా ఉన్న భరతుడు ఎక్కువ పొగుడుతాడు ఆయన. పక్కనున్నవాడు ఎప్పుడు పక్కనే ఉంటాడు కదండి. కానీ దూరంగా ఉండి కష్టాలు పడుతున్నాడే అని బాధపడి అన్నట్ట. ఆఖరణ మళ్ళీ ఈయన బాధపడకూడదు కదా, ఎంతసేపు నీ పక్కనున్న నన్ను కాదని ఆయన పొగుడుతున్నావా అంటాడేమోనని కదా అన్వహం
సమేష్యామి భరతేన మహాత్మనా శత్రుఘ్నేన చ వీర్యేణ త్వయా చ రఘునందన. లక్ష్మణ, ఈ వనవాసం ఎప్పుడు పూర్తవుతుందో కదా, ఇది పూర్తయ్యాక నిన్ను, శత్రుఘ్నుణ్ణి, భరతుణ్ణి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని మీతో కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ క్రీడించే రోజుల కోసం ఎదురు చూస్తున్నాను. మీరందరూ నా పక్కనుంటేనే నాకు ఆనందం కలుగుతుంది. సోదరులతో ఆనందించలేనప్పుడు ఎన్ని భోగములున్నా అవి భోగములు కావు అని పలికి గోదావరి స్నానం ఈ హేమంత ఋతువులో మార్గశీర్ష మాసంలో చేశాడు. మార్గశిరంలో ఆ రోజుల్లో నదీ స్నానం చేసేవారు, కార్తీక స్నానంలాగా అవి చేశారట. ఆ తర్వాత పర్ణశాలకు వచ్చారు. హాయిగా సుఖంగా అక్కడ కూర్చున్నారు. ఇంచుమించుగా 10 గంటల సమయం అవుతోంది. సూర్యుడు కొద్దిగా పైకి వస్తున్నాడు. మంచు పక్కకి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడికి అనుకోకుండా ఒక సుందరి వచ్చింది. సాతు శూర్పణఖానామ దశగ్రీవస్య రక్షస. దశకంఠుడు రావణుడని పిలువబడేటటువంటి రావణునికి చెల్లెలు. రావణుడు పెద్దాడు, కుంభకర్ణుడు 2, విభీషణుడు 3. ఆ ముగ్గురు తర్వాత పుట్టిన ఒక్క సోదరి. ఆ ముగ్గురికి సరిపోతుందిలేండి. అటువంటి సోదరి, దాని పేరు శూర్పణఖ. శూర్ప అంటే చాట అని అర్థం. చాట ఎంత ఉంటుందో దాని గోళ్ళు అంత ఉంటాయట. నఖ అంటే గోరు. శూర్ప నఖ శూర్పణఖ. రా ఉన్నప్పుడు నా ఏమవుతుంది, అణాగా మారిపోతుంది అనమాట. అందుకే నశ్యతి, దాని పక్కన ప్ర పెట్టండి. ప్ర నశ్యతి ప్రణశ్యతి. ఇందాక మీకు శ్లోకం చెప్పాను కదా, తాని ప్రణశ్యంతి. నిజానికి అది నశ్యంతి. కాబట్టి దృష్టిలో పెట్టుకుని రేప ఉన్నప్పుడు దాని తర్వాత వచ్చే నకారం ఏమవుతుంది, నా అవుతుంది అనమాట. కాబట్టి శూర్ప చాటవలే, నఖ గోర్లు కలిగింది. చాటంత గోళ్ళు ఉంటాయట. ఆ గోళ్లతో గిల్లి చంపేదిటండి అది లేదు. కాబట్టి మీరు పురాణం వింటున్నారు, నేను చెబుతున్నాను. దాని ఎదురుగుండా మనబోటి వాళ్ళని కనపడితే ఆ చాటలాంటి గోరుతో ఇలా గిల్లేసి తలకాయి ఆ తల పక్కకి తీసి మొండెమెత్తి మనం డ్రింక్స్ తాగుతానే అలా గడగడగడ రక్తం తాగేదట. అది హాట్ డ్రింక్ అంటే అదనమాట. ఇలా తాగి ఆ తర్వాత మాంసం తినేదిట. ఆ మాంసం కూడా మెత్తని నరమాంసం అంటే ఇష్టం అనమాట. అని తినేస్తుంది అనమాట. ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేస్తుంది అది. అటువంటి ఆ రాక్షసి భయంకరాకారిణి వచ్చింది అక్కడికి. పెద్ద కళేబరంతో, పెద్ద పొట్టతో, వేళ్లాడుతున్న భుజములతో, చెవులతో, చెవులకి మళ్ళీ ఇంతంత చెవులు కదా, ఆ చెవులకి ఏనుగు దంతాలు పెట్టుకుంది ఏకంగా. మనకు మళ్ళీ చిన్న కుండలాలు సరిపోవు దానికి. దాని చెవికి అన్నాల్లో ఎంతంత ఏనుగు దంతాలు పెట్టుకుంది ఏకంగాను. ఇక తల వెంట్రుకలు ఉన్నాయి, ఏతాకులు నెత్తి మీద పెట్టినట్టుగా ఉన్నాయన్నమాట. ముళ్ళ కంపే. పొరపాటున ఇలాంటి వాడు ఎవడన్నా దాని తల మీదకి ఎక్కాడా ఆ తల వెంట్రుకలు గుచ్చుకుని చచ్చిపోతాడు వెంటనే ఆన్ ది స్పాట్. అలాంటి దిక్కుమాలిన వెంట్రుకలతో నల్లని శరీరంతో అక్కడికి వచ్చింది. రాముణ్ణి చూచింది. సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్. రామచంద్రుడు సింహోరస్కుట్ట, సింహము వలె విశాలమైన వక్షస్థలం కలిగినవాడు, మంచి అద్భుతమైన వక్షస్థలం కలిగినవాడు. మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్నాయి చేతులు ఆయనవి. తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి ఆయన కళ్ళు, నా కళ్ళల్లాగా. ఇక ముఖం ధగ వెలిగిపోతున్నది. పరమసుందరాకారుడు. ఇందీవరశ్యామం. ఇందీవరం అంటే నల్ల కలువ. నల్ల కలువ పువ్వు ఎలా నీలంగా ఉంటుందో అలా ఉన్నాడు. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాడు, మన్మధుడిలా ఉన్నాడు. అటువంటి ఆ సుందరాకారుణ్ణి చూడడంతో రాక్షసికి మోహం కలిగింది. అమ్మా ఏం అందగాడండి అనుకుంది. ఎంతోమంది పురుషులతో తిరిగాను కానీ వాళ్ళెవ్వరూ ఇలా అందంగా లేరు, అబ్బబ్బా అనుకున్నదట. ఇక్కడ వర్ణించారు ఆ ఇద్దరికి తేడా. సుముఖం, రాముడి ముఖం అందంగా ఉంటుంది, మంచి ముఖం. దుర్ముఖి, దాని ముఖం భయంకరం, అది దుర్ముఖి, ఈయన సుముఖుడు. ఇక రాముడు వృత్తమధ్యం, సన్నని నడుము కలిగినవాడు, అందమైన నడుము. రావడం నడుము ఉందా లేదా అనిపిస్తుంది. అలా ఉండాలి వీరులకి. ఎంత పట్టుంటే వాడే యుద్ధం చేస్తాడు. కానీ అదో ఆయనకేమో సన్నని నడుము ఉంటే మహోదరి, దాని పొట్ట ఇక్కడ మొదలెడితే ఆ బయట దాకా ఉంటుంది గుట్ట, నల్ల చెరువు దాకా ఉంది దాని పొట్ట, అంత పెద్ద పొట్ట. బాణకడుపు దానిది. ఇక విశాలాక్షం, అందమైన విశాలమైన కళ్ళు కలిగిన వాడు ఆయన.
దాని కళ్ళు విరూపాక్షి, ఏకంగా తాటిపళ్ళల్లో ఉన్నాయన్నమాట, ఇంత పెద్ద పెద్ద దిక్కుమాలు గుడ్లు. ఈయన సుకేశం, నాలాంటి తల వెంట్రుకలు, అందమైన వెంట్రుకలు కలిగిన వాడు. చూశాడు నల్లగా ఒత్తుగా ఎలా ఉన్నాయో అలా గిరజాల చుట్టుతో ఉన్నాడు ఆయన. అది ఎలా ఉందట, తామ్రమూర్ధజ, ఎర్రని రాగి వెంట్రుకలు ఉంటాయి అలాగా. అలా ఎర్రబడిన ముళ్ళల్లో ఉన్న వెంట్రుకలు దానివిట. ప్రీతి రూపం, ఆయన రూపం చూస్తే సంతోషం కలుగుతుంది. విరూపాస, వికృత రూపం దానిది. సుస్వరం, ఈయన కంఠం మధురంగా ఉంటుంది. భైరవస్వర, దాని కంఠం భయంకరం, అది మాట్లాడితే 1,00,000 గాడిదలు, 1000 కుక్కలు, 10,000 చిరుతపులులు, నక్కలు అన్నీ ఒకేసారి అరిస్తే అలా ఉంటుంది, అలా ఉంటుందట. అది భైరవస్వరం అంటే. తరుణం, ఈయన యువకుడు. దారుణ వృద్ధ, అది చాలా పెద్ద వయస్సు కలిగిన ముసలిపీనుగా. ఈయన దక్షిణం, ఈయన సమర్థుడు, చక్కగా ఉంటాడు. వామభాషిణి, ఈయన మాటలేమో శ్రౌత మార్గం, అది వికృతమైన మాటలు మాట్లాడుతుంది, పిచ్చివాగుడు వాగుతుంది. న్యాయవృత్తం, ఈయన న్యాయ మార్గంలో నడుచుకుంటాడు. సుదుర్వృత్త, అది దుర్మార్గంగా నడుచుకుంటుంది. ఈయన ప్రియుడు, అది అప్రియదర్శన. అలా ఇద్దరూ కలుసుకున్నారటండోయ్. పరస్పర విరుద్ధాలు కలిగిన గుణాలు కలిగిన వాళ్ళు అక్కడ కనబడ్డారు. ఇక వచ్చి పడిపోయింది రండి. వచ్చి సుందర, ఆహా సుందర, సుందర నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా అని వచ్చి, నువ్వు నన్ను వరించబోయ్, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? రాక్షసులు ఎవరు కలలో కూడా ఊహించలేని అందం నీ సొమ్ము అన్నది.